స్వామివారి సలకంట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవను కనులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి. సాయంత్రం జరగనున్న ఈ వైభవోపేతమైన సేవ కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో అలిపిరి ఘాట్ రోడ్డులో ఊహించని రీతిలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్లు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు కిలోమీటర్ల కొద్దీ భారీగా రద్దీ కావడంతో నిలిచిపోవడంతో భక్తులు గంటలు తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. భక్తులు భద్రతా దృష్ట్యా చేపట్టిన ఈ చర్యల వల్ల వాహనాల కదలిక నెమ్మదించింది. దీంతో భక్తులు కొంత అసహనానికి గురైనప్పటికీ స్వామివారి సేవ కోసం ఓపికతో ఎదురుచూస్తున్నారు. ఈ రహస్యానికి ఈ అనూహ్య రద్దీని నియంత్రించేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఓం నమో వెంకటేశాయ. మరోవైపు తిరుమలలోని 4 మాడ వీధుల్లో భక్తులలో కిక్కిరిసిపోయింది. గరుడ సేవను దగ్గర నుంచి చూసేందుకు నిన్న రాత్రి నుంచి వేలాది మంది భక్తులు గ్యాలరీలలోకి చేరుకున్నారు. అక్కడే జాగరం చేశారు. చలిని సైతం లెక్క చేయకుండా ఎదురు చూస్తున్న వారికి టీటీడీ సిబ్బంది పాలు, బిస్కెట్లు, తాగునీరు వంటివి అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తుల భద్రతా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా 4 మాడ వీధుల్లో భక్తులను నియంత్రించేందుకు, సేవ సజావుగా సాగేందుకు 64 మంది ప్రత్యేక సిబ్బందిని, 14 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.